ఒకసారి మీ పర్సనల్ మ్యాటర్స్‌లోకి వెళ్తే అసలు మీరేం చదువుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ ఇద్దరి మధ్య లవ్ ఎలా సక్సెస్ అయింది? ఏంటసలు? యాక్చువల్లీ నేను పుట్టింది తెనాలిలో అండి. బట్ నేను చదువుకుంది అంతా, పెరిగింది అంతా విశాఖపట్నంలోనే. నేను విశాఖ వ్యాలీ స్కూల్‌లో 10థ్ వరకు చదువుకున్నాను. అప్పుడు మా అమ్మగారికి గుయిలెన్ బెర్రీ సిండ్రోమ్ రావడం వల్ల మా నాన్నగారు ఇంటర్ నాకు విజయవాడలో జాయిన్ చేశారు. నలందలో చదివాను. ఆ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ వైజాగ్‌లోనే విశాఖ మహిళా కాలేజ్‌లో బీఎస్సీ కంప్యూటర్స్ చేశానండి. సో, మాకొక అన్నయ్య, నేను, మా చెల్లి. సో, మా అన్నయ్య తను ఇంజినీరింగ్ బీఎస్సీ తను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. సో, తను యూఎస్‌లో సెటిల్డ్. మా చెల్లి ఇప్పుడు హైదరాబాద్‌లో షీ ఈజ్ ఎ టీచర్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్. సో, నేను ఇలాగా. సో, వి వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. నేను, మా వారు. సో, పేరెంట్స్‌కి ఇష్టమైతేనే చేసుకుందాం అన్న ఒక దీంతోనే ఉన్నాము. పేరెంట్సే మాకు పెళ్లి చేశారు. సో, వి హాడ్ ఎ కమిట్మెంట్. సో, ఇప్పుడు మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఎప్పుడు ఉండం. వి ఆర్ వెరీ ఫ్రెండ్లీ. వి ఆర్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్స్. సో, మా అమ్మాయిని కూడా అలాగే బాటప్ చేశాను. అలానే సోషల్ మీడియాలో ఒక వార్ అంటే అశ్లీలమైన పోస్టింగ్స్ పెట్టడం గానీ, లేకపోతే అది పొలిటికల్ వార్. ఇప్పుడు మరీ ఈ ఎలక్షన్ టైంలో చాలా ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి. ఎవరైనా పార్టీస్‌కి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్స్ చెప్తున్నా గూడా, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నా గూడా, అది చాలా వాళ్ళని అంటే మరణాల వరకు తీసుకువెళ్తుంది. ఈ మధ్య గీతాంజలి కేసు మనం చూస్తే, ఆ అమ్మాయి చెప్పిన దానికంటే జగన్మోహన్ రెడ్డి పథకాలని తీసుకుని ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఇంటికెళ్ళే లోపు ఆ అమ్మాయి మీద వచ్చిన ట్రోలింగ్స్‌తో అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో, ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా అధిగమించాలి? యాస్ ఎ విమెన్‌గా తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా కావచ్చు, విమెన్ ఎంపవర్‌మెంట్‌లో మీరు గూడా లాభపడ్డారు కాబట్టి, అసలు మనం ఏం చెప్పొచ్చు విమెన్‌కి ఈ విషయంలో? అసలు నిజంగా అండి నాకు ఇది చాలా బాధ అనిపించిందండి. ఎందుకు అంటే తను పాపం ఒక పార్టీకి ఏమీ అనలేదు. తను జస్ట్ తనకొచ్చిన ఇంటి కోసమే తను హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పింది. అది నిజమైన పేద కుటుంబం కాబట్టి వాళ్ళకి ఇల్లు అన్నది అందరికీ కల. ప్రతి పేదవాడికే కాదండి, సంపాదించుకున్నోళ్ళు కూడా వాళ్ళకి ఒక సొంత ఇల్లు కల అన్నది ఉంటది. సో, తనకి అది కల ఫుల్‌ఫిల్ అయిందని తను ఓవర్ జాయ్ అయింది. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అమ్మఒడి దొరుకుతుందని తను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటది. తన హ్యాపీనెస్ తను వ్యక్తం చేసింది. కానీ దీన్ని ట్రోల్ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయమే. అయితే నాకు ఒకటే అండి, నేను ఇట్ ఈస్ మై ఓన్ పర్సనల్ ఒపీనియన్. ఇది వాళ్ళకేమి కొత్త కాదు అని నేను అంటానండి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే 'దీక్షిత' అని ఒక అమ్మాయి ఉంది విజయవాడలో. మరి 'వినోద్ జైన్' అనే అతను 50 ఇయర్స్ అతను. అప్పుడు కూడా ఈనాడు ఏమని రాసింది? ఆ అపార్ట్‌మెంట్ పెద్ద మనిషి అనే రాసింది. సో, వాళ్ళు దీన్ని ఖండించను లేదు. ఏమీ చేయలేదు. అతన్ని పెద్ద మనిషిలాగే వ్యవహరించారు. అయితే బై గాడ్స్ గ్రేస్ నిజంగా స్పోక్స్‌ది చట్టంలో అతనికి ఇప్పుడైతే శిక్ష అయితే పడింది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతర పార్టీలు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని గౌరవించారండి. మనకి వంజాక్షి మరి తహసీల్దార్ గారి విషయమే తెలుసు. ఇసుక మాఫియా చేస్తున్నారని వెళ్తే తను ఈడ్చుకొని వచ్చి కొట్టిన సంగతి మనం చూసాము. ఒక దళిత మహిళ పాపం ఇల్లు కట్టుకోవడానికి తను ఇసుక తీసుకెళ్తుంటే వివస్త్ర చేశారు. మరి ఇప్పుడు వేరే వేరే పార్టీలు ఇప్పుడు వాలంటీర్స్‌నే ఎన్నో రకాల పేర్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, వీళ్ళు వాళ్ళ డేటా అంతా తీసుకొని ఇలా చేస్తున్నారని ఎప్పుడు కూడా నెగెటివ్‌గా చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయండి. ఎందుకు అంటే ఆయన అంతా మంచే చేస్తున్నారు. ఎవరికీ హార్మ్ చేయట్లేదు. అందరూ లాభపడుతున్నారు. ఇతన్ని ఎలా డిగ్రేడ్ చేయాలి? ఇతను ఏం చేస్తే ఇదవుతది. సో, ఇది దాన్ని పట్టుకొని ఈ విధంగా ట్రోల్ చేయడం అన్నది చాలా బాధాకరం. పోనీ చనిపోయిన అమ్మాయిని మళ్ళీ మళ్ళీ ఇంకా కామెంట్స్‌తో చెప్పి చంపేస్తున్నారు. నిజంగా మొన్న ఆ ఇద్దరు చిన్న పిల్లల వీడియో చూస్తే ఎలాంటి తల్లైనా తల్లి హృదయం బాధపడతది. ఆ చిన్న అమ్మాయి చెప్తుంది, "మా అమ్మ ఫోను చూస్తూ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియలేదు" అని. ఆ పాప ఏడుస్తుంటే నాకే ఎంత ఎంత మెసేజ్ చూసి బాధపడి ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తున్నారు. కేవలము ఇలా ట్రోల్ చేయడం వల్లే తను చాలా సెన్సిటివ్ అమ్మాయి. చాలా సరదాగా ఉంటుంది. అంతే సెన్సిటివ్‌గా మనస్తత్వం అని. ఇలాంటి సోషల్ ట్రోలింగ్ అన్నది మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే అలాంటి వాళ్ళు ఎవరు అన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షిస్తే రేపొద్దున్న ఎవరైనా ఒక అమ్మాయిని కామెంట్ పెట్టడానికి భయపడేటట్టు ఉండాలి. దీనికోసం ఒక స్పెషల్ యాక్ట్ అన్నా రావాలి. ఎందుకంటే బీయింగ్ ఎ మదర్ నాకు ఒక కూతురుంది. నేను తనెప్పుడు కూడా తనకొక ఫేస్‌బుక్ అకౌంట్ లేదు. తనకి ఒక ఇన్‌స్టా లేదు. తనకొక వాట్సాపే ఉంది. నేను అంటే మేము మేబీ పబ్లిక్‌లో ఉన్నాము.
తను ఎక్కువ ఇది చేస్తారేమో అని చెప్పి నేను తను ఎప్పుడు పెట్టించలేదు. సో తను ఎక్కడికి వెళ్ళినా సరే, కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా తను క్యాబ్ ఎక్కిందంటే తను డెఫినెట్గా లైవ్ లొకేషన్ మాతో షేర్ చేస్తుంది. సో బీయింగ్ ఏ మదర్ మనం ఎంత కాన్షియస్గా ఉంటాం మన పిల్లల మీద. ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ కూడా వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్కి కూడా ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నారు, అంతే ఇదిగా అబ్బాయిలకు కూడా చెప్పాలి, ప్రతి మదర్ కూడా చేంజ్ అవ్వాలన్నది ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే మన ఇంట్లో మనము వైఫ్ని, మన ఇంట్లో మనం మన చెల్లిని, మన ఇంట్లో వర్క్ చేస్తున్న సర్వెంట్స్కి కనుక మనం రెస్పెక్ట్ ఇస్తే పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారండి. సో సొసైటీ అంతా మనం మార్చలేము, పిల్లలు ఆర్ నథింగ్ బట్ ఆ రిఫ్లెక్షన్స్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో ఈ సొసైటీ ఒకరి వల్ల అయితే మారదు, అట్లీస్ట్ ఇంత కఠినంగా అయినా శిక్షిస్తే రేపొద్దున ఆ చర్య చేయడానికి మిగతా వాళ్ళన్నా భయపడి అది రిపీట్ చేయకుండా ఉంటారన్నది నా ఉద్దేశం. Please subscribe Dot News.